క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. 2026-20 ప్రపంచ కప్ మరో కొద్ది రోజుల్లో అంటే ఫిబ్రవరి 7 నుండి మన భారత్ మరియు శ్రీలంక వేదికగా ప్రారంభం కాబోతోంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ గా మన భారత్ బరిలోకి దిగుతుంటే మరోవైపు మిగిలిన దేశాలు కప్ కొట్టడానికి పూర్తి స్థాయి ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాయి. 5 టీంలోనే గెలిస్తే ఇంకా మిగతా టీంలు ఎందుకు అని అడగొద్దు. ఈ మెగా టోర్నమెంట్ లో కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న టాప్ 5 టీమ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నిన్న పెట్టిన వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి. 5 మెంబర్స్ సబ్స్క్రైబ్ కూడా చేశారు. వాళ్లకు స్పెషల్ గా థ్యాంక్ యూ. ముందుగా టాప్ 5 లో న్యూజిలాండ్. ఐసీసీ టోర్నమెంట్లలో ఎప్పుడూ సైలెంట్ కిల్లర్స్ లాంటి వారు. గ్రూప్ స్టేజ్ లో పెద్దగా హడావిడి చేయకపోయినా సెమీఫైనల్స్ రేస్ లో మాత్రం ఖచ్చితంగా ఉంటారు. టీం సమష్టి కృషితో ఆడటం వీరి ప్రధాన బలం. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడగల సత్తా కివీస్ సొంతం. 4వ ప్లేస్ లో సౌత్ ఆఫ్రికా. 2024 వరల్డ్ కప్ ఫైనల్ వరకు వచ్చి త్రుటిలో మన చేతిలో ఓడిపోయిన విషయం వారికి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆ కసి వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి బౌలింగ్ అటాక్ వారి సొంతం. ఈసారి ఎలాగైనా కప్ కొట్టి తమపై ఉన్న చోకర్స్ అనే ముద్రను చెరిపేసుకోవాలని వారు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక 3వ స్థానంలో ఇంగ్లాండ్ ఉంది. T20 ఫార్మాట్ లో ఇంగ్లాండ్ ఎప్పుడూ ప్రమాదకరమైన టీమే. వారి బ్యాటింగ్ లైనప్ చూస్తేనే ప్రత్యర్థులకు భయం వేస్తుంది. టాప్ ఆర్డర్ నుండి లోయర్ ఆర్డర్ వరకు అందరూ భారీ షాట్లు ఆడగలిగిన హిట్టర్లే ఉండటం వారికి పెద్ద అడ్వాంటేజ్. ముఖ్యంగా భారత పిచ్లపై వారు మరింత దూకుడుగా ఆడే అవకాశం ఉంది కాబట్టి ఇంగ్లాండ్ ను తక్కువ అంచనా వేయలేం. 2వ స్థానంలో పటిష్టమైన ఆస్ట్రేలియా ఉంది. నాకౌట్ మ్యాచ్లలో ముఖ్యంగా ఒత్తిడి ఉన్నప్పుడు ఎలా ఆడాలో ఆస్ట్రేలియాకు తెలిసినంత బాగా మరే జట్టుకు తెలియదు. మిచెల్ మార్ష్ క్యాప్టెన్సీలో ట్రావిస్ హెడ్ వంటి విధ్వంసకర ఓపెనర్లతో ఆస్ట్రేలియా చాలా బలంగా కనిపిస్తోంది. వీళ్ళు కూడా ఈసారి వరల్డ్ కప్ లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. చివరగా మొదటి స్థానంలో మనందరి ఫేవరెట్ టీం ఇండియా. డిఫెండింగ్ ఛాంపియన్ గా మాత్రమే కాకుండా హోస్ట్ జట్టుగా బరిలోకి దిగుతుండటం మనకు అతిపెద్ద ప్లస్ పాయింట్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ లో ఉండటం, ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకుపోతున్న అభిషేక్ శర్మ వంటి యువ కిరటాలు టీంలో ఉండడం మన స్ట్రెంగ్త్. ఇక బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి వంటి వారు ఉన్నంత వరకు మనకు డోకా లేదు. సొంత గడ్డపై జరుగుతున్న ఈ సమరంలో కప్ ఖచ్చితంగా మనమే నిలబెట్టుకుంటామని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మొత్తానికి ఈ 5 టీమ్స్ కప్పు కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. మరి ఈసారి వరల్డ్ కప్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాగుంది కానీ బాలేదు. బానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు.